IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం, నా పేరు డాక్టర్ శృతి. నేను ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ సాయి నర్సింగ్ హోమ్. మన మోకాల్ నొప్పికి గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4. 1 లో మనకు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది, కార్టిలేజ్ లాస్ అనేది జరుగుతుంటుంది. అది మనకు ఎక్స్రేలో ఏం తెలియదు. సెకండ్ గ్రేడ్ లో కొంచెం ఆస్టియోఫైట్స్, సబ్ కాంట్రల్ స్క్లీరోసిస్, కార్టిలేజ్ లాస్ ఉంటుంది. తర్వాత గ్రేడ్ 3 లో సబ్ కాంట్రల్ సిస్ట్లు వస్తాయి. తర్వాత అలాగే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. గ్రేడ్ 4 అనేది మీకు కంప్లీట్ గా జాయింట్ స్పేసే ఉండదు, మోకాలు కదిలిస్తేనే నొప్పి ఉంటుంది. ఇక అది టర్మినల్ గా కేసు అన్నమాట. ఆ టైంలో ఇంకా మీరు రీప్లేస్మెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నౌ వీల్ టాక్ అబౌట్, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది బ్యాక్ పెయిన్ గురించి. బ్యాక్ పెయిన్ లో ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ అనే నేను ఫస్ట్ ప్రయారిటైజ్ చేస్తాను. సెకండ్, మీకు బ్యాక్ పెయిన్ లో స్పాండిలోలిస్థెసిస్ అని ఉంటుంది, స్పాండిలోలైసిస్ అని ఉంటుంది. తర్వాత మీకు డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది. డిస్క్ ప్రొలాప్స్ లో మీకు పెరిఫరల్ డిస్క్ ప్రొలాప్స్, సెంట్రల్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది. తర్వాత న్యూరల్ కంప్రెషన్ అనేది ఉంటుంది, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు డిస్క్ లో మీకు మెయిన్ గా చూసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటంటే, నరం ఒత్తుతుందా లేదా. ఒత్తుతుంది అంటే అది ఎంత విపరీతంగా ఒత్తుతుంది. ఇప్పుడు అది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే మనం మందులు, ఫిజియోథెరపీతో తగ్గుతుంది. అదే విపరీతంగా ఒత్తుతుంది, అది నరం నీ మెడ పట్టేసినట్టు అయిపోయింది అంటే ఆ మనిషి నిల్చోలేడు, నడవలేడు, కూర్చోలేడు, ఏం చేయలేడు ఆ నొప్పికి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వీల్ గో విత్ పోస్టీరియర్ స్పైనల్ ఇన్సిషన్ తోటి వెళ్ళి, వెనక నుంచి వెళ్ళి మనము లామినెక్టమీ, డిస్కెక్టమీ చేస్తాము. దానివల్ల ఇమ్మీడియట్ గా ఆ నరంకి రిలీజ్ అవుతుంది. అది చాలా ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుంది పేషెంట్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకు బొక్క మీద బొక్క జరగడం జరుగుతుంది, దీన్ని లిస్థెసిస్ అంటారు. లిస్థెసిస్ మోస్ట్లీ ఎక్కువ బరువు ఎత్తినప్పుడు, విపరీతమైన బరువు ఎత్తినప్పుడు, అది రాంగ్ పొజిషన్ లో ఎత్తినప్పుడు జరుగుతుంది, ఆర్ ఎనీ యాక్సిడెంట్. అట్లాంటప్పుడు మనం లిస్థెసిస్ లో పోస్టీరియర్ స్పైనల్ ఫిక్సేషన్ అని చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే నరాలు అనేవి కూడా జరిగి ఒత్తుకుపోతాయి, అవి నార్మల్ గా వచ్చి కూర్చుంటాయి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, కంపల్సరీ డ్యూ టు ఫాల్ ఫ్రమ్ హైట్ ఆర్ యాక్సిడెంట్ వల్ల అవుతుంది. దీంట్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ఫ్రాక్చర్ వల్ల పేషెంట్ కి నరాలు ఒత్తుకపోతున్నాయా లేదా, ఈ కాన్సెప్ట్ మీద మనం ట్రీట్మెంట్ ఇస్తాము. యూరిన్ మోషన్ కంట్రోల్ ఉందా లేదా, లేకపోతే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతున్నాయా, నరాలు ఒత్తుకపోయి ఆయన కాలు మొత్తం తిమ్మిర్లెక్కాయా లేదా. ఈ 3 కండిషన్స్ లో సపోజ్ ఈ 3 రెడ్ ఫ్లాగ్స్ అని అంటాము. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఆ ఫ్రాక్చర్ ని ట్రీట్ చేయాల్సిందే బై ఆపరేటివ్ మెథడ్స్. ఓపెన్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. రెడ్ ఫ్లాగ్స్ లేకపోతే విల్ పుట్ హిమ్ ఆన్ టైలర్స్ బ్రేస్, యాషీస్ బ్రేస్ అండ్ అలా పెట్టి ఆ పేషెంట్ ని మనం కంఫర్ట్ గా ఫీల్ చేస్తాము. డెఫినెట్ గా వాళ్ళకి పెయిన్ అనేది 2 to 3 months ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇంకపోతే హీల్ పెయిన్ లో నేను చెప్పాను కదా, ఫస్ట్ మీకు హీల్ పెయిన్ అనేది స్పర్ ఐదర్ ప్లాంటర్ ఫెసైటిస్, ఇవి ఫేషియోటమీ చేస్తాము ఫెసైటిస్ లో లైట్ గా. ఇంకోటి ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. ఇవి 2 జనరల్ గా ప్లెయిన్ రిలీఫ్ అయిపోతాయి. ఇంకపోతే స్పర్ వస్తాము, హ్యాడ్లన్స్ డిఫార్మిటీ అంటారు. వెరీ విపరీతమైన బ్యాక్ స్పర్ ఉంటే మనము ఆ టెండాన్ ఓపెన్ చేసి ఆ స్పర్ ని ఇన్సిషన్ ఇచ్చేసి మొత్తం దాన్ని ఎక్సైజ్ చేసేస్తాము, అప్పుడు పేషెంట్ కి ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. ఇంకపోతే ఇంకోటి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, ఇవి హీల్ పెయిన్ కి మనం ఇచ్చే ట్రీట్మెంట్. ఇక మోకాల్లో మనకు బేసిక్ గురించి మాట్లాడుకుంటే కీలు అరగడం స్టార్టింగ్ స్టేజెస్ లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి ఏంటంటే ప్లాస్మా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీనివల్ల ఏమవుతుందంటే కార్టిలేజ్ ఏదైతే స్టార్టింగ్ లో డ్యామేజ్ అవుతుందో దాన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు ఆర్ రిపేర్ చేయొచ్చు. ఇంకపోతే ఆల్రెడీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కి వెళ్ళిపోతే ఈ పిఆర్పి అనేది పెద్దగా పనిచేయదు. అప్పుడు ఆ టైంలో మనం విస్కో సప్లిమెంటేషన్, అంటే మోకాల్లో జిగురు ఇంజెక్షన్ బయట నుంచి ఫామ్ చేసింది రెడీగా ఉంటుంది, అది మనం మోకాలలో ఇవ్వచ్చు. లేదు పేషెంట్ కి అంతా అఫోర్డబుల్ లేడు, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అంటే అప్పుడు మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము, దాంతో పెయిన్ తగ్గుద్ది. ఇంక ఇవి 2 లేవు, మనకు పేషెంట్ ఇస్ గ్రేడ్ 4 లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ద జాయింట్ లో స్పేస్ లేదు అన్నప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తాము. టోటల్ నీ రీప్లేస్మెంట్ లో చాలా రకాల
పనిముట్లు వచ్చాయి ఇప్పుడు. కోబాల్ట్ క్రోమియం అనేది పాతది, ఇప్పుడు జిర్కోనియం వచ్చాయి, తర్వాత గోల్డ్ ప్లేటెడ్ వచ్చాయి, తర్వాత హెచ్పిఏ కోటెడ్ వచ్చాయి. సో డిపెండింగ్ ఆన్ మనకు పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి ఈ ఇంప్లాంట్స్ అనేవి వేయడం జరుగుద్ది. దీని లైఫ్ స్పాన్ అనేది మనకు 10 to 40 years వరకు ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే వి ట్రీట్ ఆస్టియోఆర్థరైటిస్. ఇంకా పోతే సెకండరీ అంటే కీళ్ళ వాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దీని ట్రీట్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కీళ్ళు అరగడంకి, కీళ్ళ వాతంకి వచ్చేది వేరే మెడికేషన్ ఇచ్చి కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఎట్లయినా డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వెయిట్ రిడక్షన్ అనేది మనం చెప్తాము. తర్వాత కీళ్ళ వాతంకి మెడిసిన్స్ ఇస్తాము. ఈ సెప్టిక్ అంటే మనం ఇంకా అది పస్ డ్రైన్ చేసేసి లోపల కంటిన్యూస్ వాష్ ఇవ్వడం జరుగుతుంటుంది అండ్ యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంటుంది. సో ఇది మనం మోకాల్ నొప్పి గురించి. షోల్డర్ లో కూడా యాజ్ సచ్ జాయింట్ ఏ డిజీజ్ బట్టి ఆ డిజీజ్ కి మనం సేమ్ నీ జాయింట్ లాగా ట్రీట్ చేసుకుంటాం.